కమింగ్ ఇయర్స్‌లో సైబర్ సెక్యూరిటీకి మంచి స్కోప్ ఉంటదనేది అంచనా. డిఫరెంట్ ప్లేసెస్‌కి ట్రావెల్ అవుతూ, డిఫరెంట్ ఎక్స్‌పర్ట్స్‌ని మీట్ అవుతూ, వాళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్‌పుట్స్‌ని మనం సంపాదించాలి. సార్, కమింగ్ ఇయర్స్‌లో సైబర్ సెక్యూరిటీకి మంచి స్కోప్ ఉంటదనేది అంచనా. సో, ఈ ఆపర్చునిటీని స్టూడెంట్స్ ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చంటారు? సో, కమింగ్ ఫ్యూచర్‌లో ఎవరైతే ఈ సైబర్ సెక్యూరిటీ కెరియర్ చూస్ చేసుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వచ్చే లోపే వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్‌కి మనం అటెండ్ అవుతూ ఉంటాం. లైక్ ఎలా అంటే వర్క్‌షాప్స్ అవ్వచ్చు, లేదా ఈ ఇంటర్న్‌షిప్స్ అనే ఒక స్కీమ్ వస్తుంది రైట్. సో, ఇంటర్న్‌షిప్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాకథాన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, డిఫరెంట్ ప్లేసెస్‌కి ట్రావెల్ అవుతూ, డిఫరెంట్ ఎక్స్‌పర్ట్స్‌ని మీట్ అవుతూ, వాళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్‌పుట్స్‌ని మనం సంపాదించాలి. అండ్ బేస్డ్ అపాన్ దట్ ఇన్‌పుట్స్ వి నీడ్ టు బిల్డ్ ఎ ఫౌండేషన్ రిగార్డింగ్ దిస్ పాత్. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక పాత్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకొని, కమింగ్ ఫ్యూచర్ ఏవైతే ఉన్నాయో జాబ్స్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో, వాటికి గనక రెడీ అయితే ఆటోమేటెడ్‌గా వాళ్ళ లైఫ్ అనేది సైబర్ సెక్యూరిటీ పాత్రలోకి మంచిగా స్టార్ట్ అవుతుందనమాట. సో, ఎవరైతే లైక్ యుటిలైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయో, వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ కెరియర్‌ని వీటి మీద ఫోకస్ చేయాలి. సో, ఏంటంటే ఓవర్‌నైట్ సక్సెస్ అనేది తొందరగా ఎవరికీ రాదు. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదు. సో, ఎవరైతే వాళ్ళ లైఫ్‌ని మంచి పాత్‌లోకి లీడ్ చేయాలో, దే షుడ్ స్టార్ట్ దేర్ వర్కౌట్ ఫ్రమ్ ద హియర్ ఇట్‌సెల్ఫ్. ఇప్పటి నుంచే వాళ్ళ పాత్‌ని వాళ్ళు కరెక్ట్ వేలో డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి.